అంతే కదా, 11 సీట్లు వచ్చిన చోట 11 సీట్లు ఓడిపోయారు. ఆ ఓడిపోయిన చోట్ల ఓడిపోయిన అభ్యర్థికి కనుక ఎమ్మెల్సీలు ఇస్తే గ్రేట్, రెస్పెక్ట్ ఇవ్వచ్చు వీళ్ళకి. అదే సందర్భంలో వీళ్ళ కోసం ఇప్పుడు రాజీనామాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్సీలు, వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళు ఒక 6-7 ఉన్నారు కదా, ఇవ్వాలి కదా. రాజ్యసభ అయితే ఇచ్చేశారు, అయిపోయింది. ఇక నెక్స్ట్ అయినా సరే పార్టీ వాళ్ళు చర్చించుకునేటప్పుడు అమ్మా మంచి న్యాయం చేశారా అనే ఫీలింగ్ రప్పించడం అనేది వీళ్ళ బాధ్యత. రప్పించలేకపోయారు అనుకోండి, ఏం జగన్కి ఎవరైనా వెళ్ళి ఎదిరించి మాట్లాడారా ఏంటి? లేదు కదా. తర్వాత పవన్ కళ్యాణ్కి అయినా సరే ఎవడు ఎదిరించే మాట్లాడు. తర్వాత పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నాగబాబుకి ఇచ్చారంటే అభ్యంతరం తప్పు పట్ట, ఆయన హరిప్రసాద్ గారికి ఇచ్చిందని తప్పు పట్ట. కానీ రాజ్యసభ ఇచ్చేటటువంటి సందర్భంలో ఎమ్మెల్యేల విషయంలో మనం వదులుకున్నాం 10-11, రాజ్యసభ వదులుకోవడం ఏంటి మనం? పైగా ఇంక ఇంతేనా కోట అంటే 21 ఇది 2 లోక్సభ ఎంపీలు, ఒక రాజ్యసభ, ఇంతేనా ఈ టర్మ్ లో? ఇది ఇంకా ఈ 3 years ప్రతి టర్మ్ కి ఒకటి ఇస్తామన్నారట కదా. అంటే ప్రతి టర్మ్ కంటే మళ్ళీ 29 కదా ఈ టర్మ్ 28లో వస్తుంది. 28లో ఒకటి వస్తుంది, 29లో ఒకటి వస్తుంది, 27లో వస్తుంది అనుకుంటా ఒకటి, 27లోనే 28లో. మీకు టోటల్ గా వైసీపీ అధికారంలోకి వచ్చాక 5 ఏళ్లలో 11 మంది అయ్యారు వాళ్ళకి. ఆ పరిస్థితి వీళ్ళకి కూడా వస్తుంది. కానీ లింగంనేని ఎంపికతో ఎంత కట్టడి